మీ అందరికీ తెలుసు ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఏడాది కాలంలో ప్రజలందరికీ అర్థమైంది జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అనేసి. అంత దారుణమైన పాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు. మేము జూన్ 4వ తేదీన ఎన్నికల్లో గెలుస్తాము, ఆ నెల నుంచే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తాము అని చెప్పి చూస్తే 13 నెలలైనా ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఈ ఏడాది పాలనని ప్రజలు అంటూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వంచన అంటూ ఉన్నారు. 2 మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, విశ్వాసఘాతకం అంటూ ఉన్నారు. ఈ ఏడాది కూటమి పాలనని 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అంటూ ఉన్నారు. అంత దారుణమైన పాలన పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఈ మీటింగ్స్ ఎందుకు కండక్ట్ చేస్తూ ఉన్నామంటే ఈ ఏడాది కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చాక సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ మొత్తంగా 143 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలకి బాకీ పడ్డారు. ఆ బాకీ గురించి మరి ప్రజలు అడగాలి కదా. అడగాలంటే అడిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మీద ఉంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుపరిపాలన అంటూ వాళ్ళ ఇళ్ళకు వస్తే వాళ్ళు గతంలో ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ చూపించి కాలర్ పట్టుకొని మీరు మాకు ఇవ్వాల్సిన బాకీ తీర్చండి అని అడగమని ప్రతి ఒక్కరం కూడా చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మనం చూస్తూ ఉంటే ఈ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారికైనా, డిప్యూటీ సీఎం గారికైనా, మంత్రులకైనా వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అందువల్లనే ప్రతిపక్ష పార్టీ అయిన మన పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను అన్నారంటే జగనన్నను చూసి వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతసేపు కూడా మన ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం మీద పెట్టిన దృష్టి వాళ్ళు ఇచ్చిన హామీల అమలు మీద పెడితే ఎంతో బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు అంటారు అన్ని హామీలు ఇచ్చేశాను, ఇంకేమీ లేవు. ఎవరైనా హామీల గురించి అడిగితే వాళ్ళ నాలుక మందమని భయపెడుతూ ఉన్నారు. ఎంత దారుణం. తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ 13 నెలల్లో ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా అని నేను అడుగుతున్నాను. ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క మహిళకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక విద్యార్థికైనా చూసారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అలాగే తీసుకుంటే ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా అని అడుగుతున్నాను. ఒక్క మహిళకైనా 0 వడ్డీ ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క ఉద్యోగస్తుడికైనా జీతం పెంచారా అని నేను అడుగుతున్నాను. ఇవేవీ చేయకుండా అన్ని హామీలు అమలు చేశానని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎప్పటికి కూడా ట్రై చేస్తూ సుపరిపాలన తొలి అడుగు అంటూ వస్తూ ఉన్నారు. అది సుపరిపాలన కాదు, సూపర్ 6కి ఎగనామం పెట్టే పాలన అని ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ అంటే ఎన్ అంటే నేరాలు, డి అంటే దాడులు, ఏ అంటే అప్పులు అన్న టైపు పరిపాలన వారు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈరోజు చూసుకుంటే 81,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఎగనామం పెట్టారు. అన్ని హామీలు ఇచ్చి ఏడాది కాలంలో వాళ్ళు తీర్చాల్సినవి 81,000 కోట్లు ఈరోజు ఎగనామం పెట్టారు. ఈరోజు తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరిగిపోయాయి, అలాగే విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పాలన వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి వాళ్ళకి జరిగిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఈరోజు తీసుకుంటే బాబు షూరిటీ వంచన గ్యారంటీ అన్న టైపుగా పరిపాలిస్తున్నారు. ఈరోజు బాబు షూరిటీ నమ్మక ద్రోహం గ్యారంటీ, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ, బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ అన్న టైపుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి
మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే, గతంలో జగనన్న ఎలాంటి పాలన అందించాడు? ఒక సంక్షేమ రాజ్యాన్ని ఇచ్చారు జగనన్న. ఈరోజు కూటమి పాలనలో ఒక సంక్షోభ రాజ్యం ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్కీమ్ ఆంధ్రగా చేస్తే ఇప్పుడు వీళ్ళు స్కామ్ ఆంధ్రగా చేసిన పరిస్థితి. వీళ్ళు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మీద దృష్టి పెట్టి వాళ్ళు ఇచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టో అమలు మీద మాత్రం దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. వీళ్ళు ఏడాది కాలంలో తీసుకుంటే 1,65,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. జగనన్న 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు ఏడాదిలోనే అందులో సగం అప్పులు చేసేసి కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. జగనన్న తీసుకుంటే 5 ఏళ్ళలో 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లోకి వేయడం జరిగింది. అంత పారదర్శకమైన పాలన జగనన్న అందించారు. అసలు ఈ రోజైతే ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. గుడిలో దేవుడిని వెలేసి మళ్ళీ దేవుడిని రమ్మని మేమే వేడుకున్నట్టుగా ఉంది మా బ్రతుకు అని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుల్లా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టుగా, మళ్ళీ జగనన్న 2.0 పాలన మనందరం చూసేట్టుగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ పెడని నియోజకవర్గంలో మీరందరూ కూడా మన సమన్వయకర్త గారైన ఉప్పాల రాము గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి నడుం బిగించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.